హాయ్ అండి. పెద్దలకైనా పిల్లలకైనా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలన్నా లేదా లంచ్లోకి ఏదైనా రైస్ రెసిపీ తయారు చేయాలన్నా సింపుల్గా అయిపోయి టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ని ఒకసారి చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా కాస్త ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు వేసేసి జస్ట్ 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ఎంత క్వాంటిటీలో అయితే రైస్ తీసుకుంటామో దానికి సమానంగా క్యారెట్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ కాస్త సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్లు 90% కుక్ అవ్వాలి. మీరు ఈ క్యారెట్ రైస్ని క్యారెట్లు తురుముకొనైనా తయారు చేసుకోవచ్చు. కాకపోతే అప్పుడు కాస్త స్వీట్నెస్ అనేది తెలుస్తుంది. అదే ఇలా పీసెస్ కట్ చేసుకున్నారనుకోండి, స్వీట్నెస్ ఏమాత్రం తెలియకుండా మంచి స్పైసీగా ఉంటుంది. క్యారెట్లు 90% కుక్ అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగుతో పాటు రుచికి సరిపడా కారము, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసి ఇంకాస్త సాల్ట్, తగినంత కొత్తిమీర తరుగు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటే క్యారెట్ రైస్ తయారైపోతుంది.